ఒక ఊర్లోనే ఒక భార్య భర్త ఉంటారు. వాళ్ళకి ఒక పాప బాబు. బాబు పెద్ద, పాప చిన్న అనమాట. అలాగా వాళ్ళు పాల వ్యాపారం చేసుకుంటుంటారు. చేసుకుంటుంటే ఆ పిల్లకి ఒక 12 ఇయర్స్ అలా ఉంటాయి. ఉంటే ఆ అమ్మాయి పక్కన ఒక అతను ఉంటాడు. అతనికి పెద్దతను పెద్దతను బాగా జబర్దస్తిగా లావుగా ఎత్తుగా ఉంటాడు అతను. అతనికి మ్యారేజ్ అయిపోతే పిల్లలు కూడా ఉంటారు. అయితే ఈ అమ్మాయిని ఎలాగ లవ్లో దించాడో తెలియదు. ఇంత చిన్న అమ్మాయిని లవ్లో దించుతాడు ఆడు. లవ్లో దించితే ఆ అమ్మాయి సరదా సరదాగా ఇద్దరు మాట్లాడుకోవడం చేస్తుంటారు. చేస్తుంటే ఈ అమ్మాయి చిన్న ఏజ్ కాబట్టి తెలియదు కదా, ఏటి అనేది ఆ అమ్మాయికి తెలియదు. ఏదో సరదాగా ఉంది ఆ టైంలో, ఆ పిల్లకి అలా సరదాగా ఉన్నాయి. అలాగే ఇద్దరు మాట్లాడుకోవడం చేస్తుంటారు. మొత్తానికి ఈ 2 రోజులు పోయిన తర్వాత ఆ అమ్మాయిని వేరే ఊరు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు ఇంట్లో నుంచి. తీసుకుని వెళ్ళిపోతే వీళ్ళేమో ఇంట్లో వీళ్ళమ్మ అమ్మాయిని ఒకసారి చూస్తుంది, అతనితో మాట్లాడడం 2-3 సార్లు చూస్తే ఏంటి చిన్నపిల్ల కదా, ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నారులే అని పెద్దగా పట్టించుకోకపోతే కొద్ది రోజుల తర్వాత ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతే ఈవిడేం చేస్తుందంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు రాదు ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని అనేసి అప్పుడు గాబరా పడి అంత ఎత్తుక్కునేసరికి ఇతనేమో ఎందుకన్నా మంచిదని వీళ్ళు పక్కిల్లు 2 ఇళ్ళ తర్వాత అతని ఇల్లు అనమాట. చూస్తే అక్కడ ఆడు ఉండకపోతే వెంటనే డౌట్ వచ్చి అప్పుడు వెంటనే వెళ్ళి పోలీసులు కంప్లైంట్ ఇస్తే పోలీసులేమో వెతుకుతారికి ఒక 2-3 రోజుల తర్వాత మొత్తానికి పట్టుకుంటారు పోలీసులు. పట్టుకునేసరికి అప్పుడు వీళ్ళకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ పిల్లని పోలీసులు పిలిస్తే వీళ్ళు వెళ్ళి ఆ పిల్లని పోలీసులు వాళ్ళ అమ్మకి అప్పచెప్తారు. చెప్తే వీడేం చేశాడంటే తీసుకొని వెళ్ళిపోయి మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అమ్మాయిని. 12 ఇయర్స్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాక అప్పుడేమో శుభ్రంగా పోలీసులు అన్నీ చితకబాదుతారు. ఎంత చిన్న అమ్మాయిని తీసుకెళ్ళిపోయి నువ్వేమో గేదెలాగా అంతగా అంటున్నావు, ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి మ్యారేజ్ చేయడం ఏంటి, నీ వయసు ఏంటి, ఈ పిల్ల వయసు ఏంటి అని శుభ్రంగా ఆడికి చితకబాదుతారు. ఈ అమ్మాయిని తీసుకొచ్చి శుభ్రంగా ఇంకా తాళి చేతుకుని గాజులు అవన్నీ తీసేసి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. ఇదే కథ.